ఎక్కడ చూసినా ఏఐ ఉంది కదా. అయితే మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఉంది, దాన్ని మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని గురించి మాత్రమే మాట్లాడుతాం ఈరోజు మనం. ఓకేనా, మీ మాటలో అవి చెప్పండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ మన ఫోన్ ఉందా, మన ఫోన్లో ఏమేం చేస్తున్నాం ఇప్పుడు? వెరీ సింపుల్గా ఫోన్లు చేస్తున్నాం, చాట్ జీపీటీలు వాడుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం. సో స్మార్ట్ ఫోన్ అంటే ఏమైపోతుందంటే, అంటే యాక్చువల్లీ ఫోన్ అంటే ఈ ఫిజికల్ థింగ్ అనే థింగ్ కూడా చేంజ్ అయిపోతుంది మోస్ట్లీ. సో నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ కూడా వస్తున్నాయి ఇక్కడ పెట్టుకునే ట్యాగ్ లాంటివి కొన్ని. ఇప్పుడు మనం పెట్టుకున్న మైక్ ఉంది కదా, అలాంటి ట్యాగ్ లాంటివి, లేదంటే వాచ్లో ఎల్ఈడి పైకి లేస్తుంది ఇట్లాంటివి. సో అంటే టచ్ చేసేవి. మన గాగల్స్ ఇప్పుడు గూగుల్ ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేశాడు. లైక్ అంటే వాడు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాడు. గాగుల్స్లోనే మొత్తం మనం ఓఎస్ వచ్చేస్తుంది. ఇట్స్ మొబైల్ ఫోన్ కమ్ ఐప్యాడ్ కమ్ ల్యాప్టాప్ అన్నీ అదే. ఒక కీబోర్డ్ కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్తో వేరే వాడికి కూడా కనబడదు మనం పని చేస్తున్నట్టు కూడా. ఇలా ఏదో గాల్లో చేస్తున్నట్టు ఉంటుంది చూడడానికి, కానీ యాక్చువల్లీ మనం పని చేస్తుంటాం. సో ఇలాంటి థింగ్స్ అన్నీ మనకి నాట్ ఓన్లీ ఏఐ ఇంక్లూడింగ్ విత్ అప్కమింగ్ టెక్నాలజీస్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చే అడ్వాన్స్మెంట్స్ అండ్ అట్లే క్వాంటమ్ రిలేటెడ్ అడ్వాన్స్మెంట్స్, ఇవన్నీ కలుపుకొని ఇలాంటి మొబైల్స్ అనేవి పాసిబుల్ అవుతాయి మన ఫ్యూచర్లో.